ఇర్మియా 47వ అధ్యాయము. ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిస్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొరపెట్టునట్లుగాను, దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను, దేశము మీదను అందున్న సమస్తము మీదను, పట్టణము మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. వారి బలమైన గుర్రముల డెక్కలు నేలతను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుము వంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లల తట్టు తిరిగి చూడరు. ఫిలిస్తీయులనందరినీ లయపర్చుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండా అందరినీ నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిస్తీయులను నాశనము చేయును. గాజా బోడి ఆయెను, మైదానంలో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్ళ వరకు నిన్ను నీవే గాయపరుచుకొందువు? యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు గదా. నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికి పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.